5వ అధ్యాయము 2వ రోజుల గ్రంథం నుంచి 5వ అధ్యాయము 1వ వచనం మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి సంఘటన ఇక్కడ జరుగుతుంది, మనందరికీ బాగా తెలుసు. 5వ అధ్యాయంలో నయమాను అనేటువంటి ఒక సైన్యాధిపతి ఉన్నాడు. సిరియా దేశానికి ఆయన సైన్యాధిపతి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 5వ అధ్యాయము 1వ వచనంలో అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడను. నేను చాలాసార్లు ఈ లేఖనాన్ని చదువుతున్నప్పుడు అలా చదువుకుంటూ వెళ్ళిపోయాను, కానీ ఈ మాట అతని చేత యెహోవాయే అనే 2 మాటలు నేను ఎక్కువగా దృష్టి పెట్టలేదు. నేను వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు ఈ మాటలు నిజంగా కొంత కుతూహలాన్ని కలిగించాయి. ఏంటి? యెహోవాయే అతని చేత సిరియా దేశానికి జయము కలుగజేసి ఉండెను. కొంచెం సేపు కన్ఫ్యూజన్లో పడ్డాను. చాలాసార్లు మనకుండే ఆలోచన ఏంటంటే దేవుడు మనకు మాత్రమే జయమిస్తాడు, మిగిలిన వాళ్ళకు సహకరించడం, మనం మాత్రమే జయాన్ని పొందుకోవాల్సిన వారు, మిగతా వాళ్ళు అనుకుంటాం. ఇది ముఖ్యంగా ఇశ్రాయేలుకి ఇలాంటి ఫీలింగ్ ఉండేది బాగా. మేము మాత్రమే దేవుని బిడ్డలం, మిగతా వాళ్ళందరూ దేవునికి శత్రువులు. ఆ మెషలో లేకపోతే ఆ విధమైనటువంటి ఊహలో వాళ్ళ వాస్తవికతను మర్చిపోయేవాడు. మనం అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం, దేవుడు సార్వభౌమాధికారి. ఆయన ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేది మనం డిసైడ్ చేయకూడదు. ఆయన ఇచ్చింది తీసుకునే వారమే తప్ప, ఆయన దగ్గర బ్రతిమాలుకుని తీసుకునే వారమే తప్ప వాళ్ళకి ఇవ్వకూడదు నీవు అని మనం ఆయనకి ఎప్పుడు చెప్పలేము. వారికి మేలు చేయకూడదని మనము చెప్పలేము. దావీదు కోపంలో ఒక మాట అనేసాడు, నాకు అన్యాయం చేసిన వాళ్ళ దవడ పళ్ళు రాలగొట్టు, వాళ్ళ నాలుకలు ఛేదించు అన్నాడు. దాని తర్వాత దావీదుకు తెలుసు, నేనేదో కోపంలో అన్నాను కానీ నువ్వు కూడా నాలాగే కోపపడి ఏది పడితే అది చేస్తావా, నాకు తెలుసులే అది కూడా, అందుకే ధైర్యంగా అది చెయ్యి ఇది చెయ్యి అన్నాడు. దావీదుకు తెలుసు, దేవుడు మనం చెప్పినట్లు పగ తీర్చుకోమంటే పగ తీర్చుకోవడం, ఆపేయమంటే ఆపేయడం కాదు. చాలాసార్లు మన క్రైస్తవ భక్తి కొన్ని రోజులు ఎలాగైపోతుందంటే ఆయన డిమాండ్ చేస్తూ ఉంటాం, రిక్వెస్ట్ చేయడం ఆగిపోతుంది. ఆయన నిజమే సన్నిహితుడు, నిజమే స్నేహితుడు, ఆయన తండ్రి, ఆయన ప్రేమ కలిగిన వాడు, చనువు చూపేవాడు. అంత మాత్రం చేత ఆయన మనం గద్దిస్తే, ఆయన మనం డిమాండ్ చేస్తే ఆయన వచ్చు. చాలాసార్లు మనం మన యొక్క బాధను బట్టి, కష్టాన్ని బట్టి కొన్నిసార్లు గద్దింపు లాంటి విన్నపం చేస్తాం. ఎందుకు వినవు నా మాట, ఎందుకు చేయవు నాకు ఈ కార్యం, అది కేవలం బ్రతిమాలుకోవడమే. చెయ్యి పని అని మనం ఆయన అనలేము. ఆయన సెలవిచ్చాక పరిస్థితులను మనం గద్దించవచ్చు. ఓ పర్వతమా, ఓ కొండ, నా ఎదుటే నువ్వు నిలబడుతున్నాను, ఎంత మాత్రం దాన్ని నా దేవుడు ఆల్రెడీ నాకు పర్మిషన్ ఇచ్చాడు, నా దగ్గర నుంచి వెళ్ళిపో అనొచ్చు. పరిస్థితులను మనం డిమాండ్ చేయాలి కానీ దేవుడిని మాత్రం రిక్వెస్ట్ చేయాలి. ఆయన దగ్గర ఎప్పుడు మనం తగ్గివే ఉండాలి, ఆయన దగ్గర ఎప్పుడు తగ్గింపు కలిగే ఉండాలి. అందుచేత మనకి ఇక్కడ ఒక మాట, ఇశ్రాయేలులకు దేవుని బిడ్డలు అనబడిన వాళ్ళకు రాస్తూ రాజుల గ్రంథాన్ని
రాస్తున్నటువంటి చరిత్రకారుడు బహుశా సమూయేలు అని కొంతమంది అంటారు. ఇక్కడ మనకు రాయబడుతుంది ఏంటంటే, అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను. అతని చేత యెహోవాయే కలుగజేసి ఉండెను. దేవునికి పక్షపాతం లేదు. దేవునికి సహకరించే వాళ్ళు ఎలాగున్నా వాళ్ళ ద్వారా కార్యాలు చేస్తారు. ఇంకా గొప్ప మాట ఏంటంటే, ఒక అన్యుడు దేవుని ఎరగని వాడు, దేవునికి దూరస్తు కనబడిన వారి చేతనే దేవుడు ఇంత గొప్ప జయాన్ని కలుగు చేస్తే, ఆయన బిడ్డలు అనబడిన వాళ్ళము, ఆయన రక్తంలో కడుగబడిన వారము, ఆయన ప్రాణాన్ని వెలగా పొంది కొనబడిన వాళ్ళము, మనకి ఇంకెంత జయాన్ని ఇస్తాడు. ఒక శత్రువు ద్వారానే ఇంత ఘనమైన విజయాన్ని ఇస్తే తన బిడ్డల ద్వారా ఇంకెంత జయాన్ని ఇస్తాడు. ఒక శత్రువుకి అంత ప్రేమ చూపిన వాడు, అంత దయ చూపిన వాడు తన బిడ్డలకి ఇంకెంత దయ చూపిస్తాడు. ఒక శత్రువుని అంత గొప్పగా హెచ్చించిన వాడు నిన్ను నన్ను ఇంకెంత గొప్పగా హెచ్చిస్తాడు. నేను చిన్ననాటి నుంచి నాకు బాగా ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వేమవుతావు అంటే, నేను డాక్టర్ని అవుతానని ఇప్పటికీ నాలో ఆశ పోలేదు. నాకు ఇప్పటికీ ఉన్న ఆశ ఏంటంటే, నాకు ఆ శక్తి వస్తుంది, రేపు నెక్స్ట్ ఇయర్ నేను ఎంబీబీఎస్ చేస్తాను. నాకు ఇప్పటికీ ఆశ ఉంది, మరి అదేంటో పోవట్లేదు. నా మనసులో అది అలాగే ఉండిపోయింది. ఎలాగ మిస్ అయిందో నాకు తెలియదు. నాకు మంచి ర్యాంకే వచ్చింది, యాక్చువల్గా ఫ్రీ సీట్ వచ్చేది ఎంబీబీఎస్, కానీ చాలలేదు, అయిపోయింది. తర్వాత నాకు క్రమక్రమంగా అర్థమవుతుంది, దేవుని యొక్క ఇష్టం, దేవుని యొక్క ఆశ నా ఆశ కంటే గొప్పది. అందుకే దేవుడు సాక్షాత్తు తన సేవకునిగా, తన దగ్గరగా నిరంతరం ఆయన పరిచర్య చేసేవారిగా నన్ను చేసుకున్నాడని కొన్నిసార్లు సంతోషిస్తాను. కానీ కొన్నిసార్లు అనిపిస్తుంది, అయినా ఎందుకో నేను డాక్టర్ని అయితేనే బాగుండి అనిపిస్తుంటుంది. అప్పుడప్పుడు నాకు ఒక్కొక్కసారి నిరాశ కలుగుతుంది అనమాట. ఎందుకు చేయలేదు నన్ను దేవుడు? నన్ను ఎందుకు ఆ మార్గం నుంచి తప్పించాడు? నేను నా శాయశక్తుల ప్రయత్నం చేశానే, చక్కగానే చేశానే నా ప్రయత్నాన్ని, ఎందుకు నన్ను ఈ ప్రకృతితో పెట్టించాడు? ఎందుకు ఇలా చేశాడు అని అంటే మళ్ళీ నాలోనే ఒక సమాధానం పుడుతుంది. దేవుడు నిన్ను ఇంతకంటే గొప్పగా చేయాలని అనుకుంటున్నాడు. దేవుడు నిన్ను తన ఇష్టాన్ని బట్టి, తన చిత్తాన్ని బట్టి గొప్ప చేయాలనుకున్నాడు. నీవు ఒక డాక్టర్ ఏంటి, నువ్వు కొన్ని వందల మంది డాక్టర్లు చేయడం కోసం నీ ద్వారా ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయిస్తాడులే అని అలాగా. కానీ నేను అయి ఉంటే బాగుండే. ఇది ఒక రకమైన మీమాంస. అప్పుడు ఈ మాట చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, ఒక శత్రువు, దూరస్తుడు, శత్రువులాగా మసలుకున్నటువంటి ఒక నామాన్ని హెచ్చించి గొప్ప చేసిన దేవుడు అతని ద్వారా జయాన్ని ఇచ్చాడంట. జయం అతనికి ఇవ్వడం కాదు, ఇంకా గొప్ప విషయం ఏంటంటే అతని ద్వారా ఒక దేశానికే జయాన్ని ఇచ్చిన దేవుడు నన్ను, నా ద్వారా కూడా ఎప్పుడు ఇస్తాడు జయం. నాకు ఇవ్వడమే కాదు, నా ద్వారా అనేక మందికి ఆ జయం ఇస్తాడనే మాట చేత నేను నిజంగా ఆశీర్వదించబడ్డాను. నేను ఒకవేళ ఇక్కడ ఇలాంటి కలవరము, మనసులో ఏమైనా చింత ఉన్న వాళ్ళు ఉంటే దయచేసి మనసుని మీరు ఈ మాటల చేత ధైర్యపరచుకోవాలి. నిన్ను బట్టి దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. నామానికి చేయటం మాత్రమే కాదు, నామాను ద్వారా ఒక దేశానికే చేశాడు. అదే శత్రువుగా నేను మళ్ళీ రిపీట్ ఎందుకు చేస్తున్నానంటే ఇది మనసులో నాటుకోవాలి. దూరస్తుని ద్వారానే, అన్యుని ద్వారానే, ఎవరో తెలియని వారి ద్వారానే ఎంత గొప్ప కార్యాన్ని చేసిన దేవుడు నీ ద్వారా ఎందుకు గొప్ప కార్యాన్ని చేయడు? అంచేత ఈ నామాన్ని గురించి, అంటే ఈ నయమాన్ని గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేసి త్వరగా ఈ ధ్యానం ముగిద్దాం. ఈ మాట చేత ఇక్కడ ఉన్న ప్రతి వారు మీ చేత దేవుడు ఘనమైన గొప్పమైన కార్యాలు చేస్తాడు అని గమనించి, గుర్తించి ఆదరణ పొందుకోవలసిందిగా దేవుని దాసునిగా మనవి చేస్తున్నాను, గుర్తు చేస్తూ ఉన్నాను. దేవుడు మీ ద్వారా చాలా ఘనమైన కార్యాలు చేస్తాడు. రుజువేంటి? నామాన ద్వారానే అంత గొప్ప కార్యం చేశాడు, మరి మన ద్వారా చేయడా? రుజువేంటి? ఎవరో సిరియా దేశస్తుల ద్వారా అలాగే చేస్తే పరలోక పౌరులు మన ద్వారా చేయడా? రుజువేంటి?
అసలు ఆయన ఎవరో తెలియని వారిని అందచేస్తే మనలను ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు. మనలను తన దత్తపుత్రాత్మ చేత దత్తపుత్రులుగా దత్తపుత్రులుగా స్వీకరించాడు. అబ్బా తండ్రి నాయనని పిలిపించుకుంటున్నాడు. మన ద్వారా ఇంకెంత గొప్ప కార్యం చేయడు. రుజువేంటి? ఆడెవడికి ఆత్మ సాన్నిధ్యము ఆత్మ నివాసము లేదు, అయినా అంత గొప్ప కార్యం చేసుకున్నాడు. నిరంతరం ఆత్మదేవుడు మనలో ఉండి మనతో నివాసం ఉండి మనలో ఒక కార్యం చేస్తున్న దేవుని మన ద్వారా ఇంకెంత గొప్ప కార్యం చేస్తాడు. రుజువేంటి? క్రీస్తు సమస్వరూపంలోనికి మారవలసిన మనము ఆయన మహిమ పరిచయలో నిరంతరం పెరుగు మహిమలో పాలు పొందే మన ద్వారా ఇంకెంతో గొప్ప కార్యాలు చేస్తాడు. రుజువు కావాలా? ఇంకా దేవుడు అంటాడు, నీలో ఆ మంచి క్రియ ప్రారంభించిన వాడు దాన్ని పూర్తి చేయడానికి కూడా సమర్థుడు, నమ్మకస్తుడు అంటున్నాడు. ఇంకా రుజువేంటి? కాబట్టి ధైర్యంగా ఉండాలని దేవుని దాసునిగా, ఒకవేళ ఏదైనా చిన్న చిన్న కార్యాలు చేస్తున్నామని, ఇంకా అనుకున్నంత స్థాయి రాలేదని, కోరుకున్న హెచ్చింపు గౌరవం దక్కలేదని, లేకపోతే ఇంకా ఆలస్యం అవుతుందని, కోరుకున్నట్లుగా జరగలేదేమనుకున్న వాళ్ళందరికీ దేవుడి వాక్యం నుండి సూటి అయిన మాట, నీ ద్వారా నీ కొరకే కాదు, నీ కుటుంబానికి కొరకే కాదు, నీ సంఘానికే కాదు, నీ దేశానికే కాదు, ఈ భూమికే ఆశీర్వాదం కలిగించే విధంగా నీకు నేను చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాట తప్పడు. ఆయన నమ్మకమైన వాడు, మాట ఇచ్చి నెరవేర్చువాడు. నీకు మాత్రమే కాదు, నీ ద్వారా నీ దేశానికి మేలు కలగబోతుంది. ఆమేన్, ఆమేన్. ఇక్కడ మనం గమనిస్తే అలాంటి సిరియా సైన్యాధిపతి అయిన నయమాను జీవితంలో కొన్ని సంఘటనలు జరిగాయి. నేను చాలా త్వరగా ముగిస్తాను కనుక ఎవరైనా ఏదైనా కొన్ని ఆలోచనలు నోట్ డౌన్ చేసుకోవాలనుకుంటే త్వరగా చేసుకోవాలి. మొదటి వచనంలో చూస్తే, అతడు కుష్ఠరోగి, పరాక్రమశాలి అయి ఉండను కానీ అతడు కుష్ఠరోగి. ఎందుకు ఈ మాట పర్టికులర్గా రాస్తున్నాడంటే, అతనికి ఉన్న సమస్య ఏంటో అతనికి తెలుసు. మొట్టమొదటి తనకున్నటువంటి సమస్య ఏంటో సంపూర్ణంగా తెలుసు. అది ఎంత పెద్ద సమస్య తెలుసు, దాని మూలం ఏంటో తెలుసు, దాని అంతం ఏంటో కూడా తెలుసు. దానిని గురించి సంపూర్ణ అవగాహన నయమానికి ఉంది. నేను ఎక్కువగా విస్తరించదలుచుకోలేదు కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకు ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే అది ఏంటో సంపూర్ణంగా మనకు తెలియాలి. కొన్నిసార్లు మనము అనిశ్చయమైనటువంటి ఫీలింగ్స్తో ఉంటాం. ఎందుకు ఇలా డల్గా ఉన్నామంటే ఏంటో తెలియట్లేదు. ఎందుకు కలవరపడుతున్నామంటే ఎందుకో తెలియలేదు. నా మనసు నాలో ఏదో జరుగుతుంది, నా చుట్టూ ఏదో జరుగుతున్న ఫీలింగ్, ఏదో అయిపోతుందేమోనన్న భావం. ఎందుకో మనసు ప్రశాంతత లేదు, నెమ్మది లేదు, ఎందుకో నీవు గుర్తించు. ఫలానా దానికి ఇది ఫలానా అక్కర వల్ల వచ్చింది, లేదా ఫలానా సమస్య వల్ల వచ్చింది, లేకపోతే ఇదిగో నేను అనుకున్నది జరుగుతుందో జరగదో నాకు ఊహ వల్ల వచ్చింది. ఏంటి నీ సమస్య? ఏంటి స్పష్టంగా తెలుసుకో. మనకు తెలుసు తనకున్న సమస్య ఏంటో. నీ సమస్య ఏంటి, నీ అక్కర ఏంటి, నీ బాధ ఏంటి స్పష్టంగా గుర్తు. ఇది నాకు దాని చుట్టూ ముందు ఒక మార్క్ చేసి పెట్టు. క్లియర్గా చెప్పు, క్లియర్గా నీకే నువ్వే తెలుసుకో ఏంటి నీ సమస్య. దేవుని వాక్యం అంటుంది, నయమానుకున్నటువంటి సమస్య ఏంటో అతనికి తెలుసు. అతనికి ఏ సమస్య ఉందో దాన్ని అతను గుర్తెరిగాడు. రెండవ విషయం ఏంటంటే మూడవ వచనంలో అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయును అని తన యజమానురాలితో అనెను. ఈమె దేవుని గురించి జరిగినటువంటి ఒక చిన్నది బాలిక చెప్పింది, అయ్యా లేకపోతే ఆమె గారితో, అమ్మా ఈ యజమానునికి కలిగినటువంటి కుష్ఠరోగము బాగైపోతుంది. ఆ దినాల్లో ఈ కుష్ఠరోగం అంటే ఇంకంతే, చనిపోయేదాకా దానికి
నయం కాని పరిస్థితులు. అయితే ఇక్కడ సిరియా దేశాన్నే కాపాడగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు అంటే ఆయన ఎంత కాస్ట్లీ ట్రీట్మెంట్ తీసుకుంటాడో చూడండి. ఒకవేళ అవకాశం ఉంటే ఎంత పెద్ద జబ్బైనా నయం చేసుకోవడానికి అన్ని సోర్సెస్ ఉంటాయి. కావాలని రాజు అడిగితే, రాజా నీ దేశం నా వల్ల నిలబడింది, నా దగ్గర ట్రీట్మెంట్ లేదనే పరిస్థితి కనుక వస్తే రాజు ఎంతైనా చేయడా? కానీ ఆ సిరియా దేశం మొత్తం మీద కానీ వారికి తెలిసిన ఏ చోటు కూడా ఆ కుష్ఠరోగం బాగుపడే పరిస్థితి లేదు. మానవీయంగా మానవ దృష్టితో చూస్తే ఇది బాగు కాదు అని తెలిసిపోయింది. కానీ అక్కడ దైవీయంగా ఆలోచన చేసేటువంటి ఒక చిన్నది ఉంది. ఆమె ఏమంటుందంటే, మానవీయ దృష్టితో ఇది కాదు, మానవీయ దృష్టితో ఇది జరగదు, మానవీయ దృష్టితో ఇది సాధ్యం కాదు, మానవీయ దృష్టికి ఇది లోబడదు, మానవీయ దృష్టికి సమస్య తొలగిపోదు. కానీ షోమ్రోనులో దేవుని ప్రవక్త ఒకడు ఉన్నాడు, ఆయన దగ్గర ఉండవలని నేను ఎంతో కోరుచున్నాను, అతడు ఈ కుష్టు వ్యాధిని బాగు చేయును. హల్లెలూయా. నిజమే, మన జీవితంలో కొన్నిసార్లు ఎలాంటి సమస్యలు వస్తాయంటే మానవీయంగానే చూసినప్పుడు అవి అసాధ్యం, మానవీయంగానే ఆలోచించినప్పుడు మనకు అది చాలా కష్టం. కానీ దైవీయంగా ఒక చిన్నది మాట్లాడుతున్నది. చిన్నది అని అంటే నేను ఎలా అర్థం చేసుకున్నా అంటే, దేవుని గురించి ఎక్కువ అనుభవం కూడా లేనటువంటి ఒక చిన్నదానికి కూడా ఈ ఆలోచన వచ్చింది, దేవుడు దీనిని బాగు చేస్తాడు. మరి కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం, మనం ఆలోచన చేస్తాం, నీకు వాక్యం తెలుసా అని ఎవరైనా మనం అడిగారు అనుకో, ఎంత మాట అడిగావు, వాక్యం గురించి నాకు తెలియదా, ఏ గ్రంథంలో ఏముందో చెప్పు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను గనక నిలబెడితే గంటలు గంటలు మాట్లాడతాను. నిజమే, కానీ నీకు తెలుసా ఆ గొప్ప భావం, నీకు తెలుసా ఆ గొప్ప నమ్మిక యేసు నుంచి వస్తుందని? నీవు నిజంగా అంత ధైర్యంగా ఉన్నావా? ఇది మానవీయ దృష్టిలో కాదు, కానీ నా దేవుని దృష్టిలో అవుతుంది అని నువ్వు నిలబడగలిగావా? ఎన్ని సంవత్సరాల నుంచి నేను విశ్వాసంలో తెలుసా? ఎన్ని సంవత్సరాల నుంచి నేను నిఖరంగా ఉన్నానో తెలుసా? చిన్నది చెప్పింది, అమ్మా మీ దేశంలో ఇది జరగదేమో, ఈ దేశంలో ఉన్న వైద్యానికి ఇది అంతు పట్టదేమో, కానీ మా దేశంలో దేవుని ప్రవక్తున్నాడు, ఆయన దగ్గర అయితే ఈ సమస్య పోతుంది, దేవునితో ఈ పని అవుతుంది. నువ్వు అనగలిగావా? నీకు ఆ నమ్మకం ఉందా? సరే, ఈ మాట విన్నాడు నామాన్, విన్నాడు, వెంటనే ఆ విన్న దానిని ట్రై చేశాడు. రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాడు, రాజా నీ శక్తి కాలేదు, నీ యొక్క డబ్బు నాకేం చేయలేకపోయింది, కానీ మా ఇంట్లో పనిచేసే ఒక చిన్నది చెప్పింది, షోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడంటే నా జబ్బు పోతుందంట. ఎంత గొప్పగా చెప్పిందో ఏమో, నామానికి నమ్మకం కలిగింది, ఆ రాజు కూడా నమ్మకం కలిగింది. ఏం చెప్పాడు తెలుసా? ట్రై చేద్దాం. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. చాలాసార్లు మనం అనుకుంటాం ట్రై చేయడం తప్పేమో అనుకుంటాం, టెస్ట్ చేయడం. ఎక్కడో ఒక చోట చూశాను నేను, ఎవ్రీథింగ్ ఫెయిల్స్ ట్రై జీసస్ అనేది ఒక చోట రాయబడి. ఎన్ని ఫెయిల్ అయిన తర్వాత ఒకసారి యేసు క్రీస్తుని ట్రై చేయొచ్చు అంటే అన్ని చూడు తర్వాత యేసయ్యుడు కాదు, కానీ దాని అర్థం అన్నీ అయిపోయినా యేసయ్య మాత్రం ఫెయిల్ కాదు. ఎవ్రీథింగ్ మే ఫెయిల్ or anything may fail, but Christ never. యేసు ఎప్పుడు ఫెయిల్ కాడు. అందుకే వీళ్ళు ట్రై చేశారు, చెప్పారు, బాగానే ప్రాక్టికల్గా చూస్తున్నాడు, చెప్పాడు, చూద్దాం. వెంటనే రాజు దగ్గరికి వెళ్ళిపోయి ఫలానా విషయం అని చెప్పాడు. నామాను రాజుని ఎదుకు పోయి 4వ వచనం, ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా. ట్రై చేశాడు, ట్రై చేద్దాం. మొట్టమొదటి మనం ఏం తెలుసుకున్నాం? మనకున్న సమస్య ఏంటో మనకు తెలియదు. రెండవ విషయం ఏంటంటే, ఆ సమస్యకు పరిష్కారం యేసయ్య దగ్గర ఉన్నదని, యేసయ్య సన్నిధిలో ఉన్నదని, దేవుని ద్వారా మాత్రమే దానికి పరిష్కారం అని తెలిసినప్పుడు
నామాన చేస్తుంది అంటే ట్రై చేశాను. మరి నీవు నేను ఎలా ట్రై చేస్తున్నాం? వెంటనే ట్రై చేస్తున్నాం. వెళ్ళిన తర్వాత చాలాసార్లు ఎలా ఉంటుందంటే కొంచెం సేపు ఆలోచన కలుగుతుంది. నిజమే, నేను దేవుని దగ్గర అడగాలి. నిజమే, దేవుని సన్నిధిలో పోరాడాలి. నిజమే, దేవునితో పెరుగులాడాలి. నిజమే, దేవునికి నా భారమంతా అప్పచెప్పేసి నేను మౌనంగా ఉండాలి. ట్రై చేద్దాం. కానీ ట్రై చేయం. గంట అయిపోయిన తర్వాత ఏం చేద్దాంలే, ఈ మాటలు గత 28 సంవత్సరాల నుంచి ఈ సంఘంలో వింటూనే ఉన్నాం అనిపిస్తుంది. నేను ఎక్కడెక్కడో వింటాను, ఎవరు చెప్పినా ఇదే, ఎందుకంటే బైబిల్ అదే, ఇంకేముంది కొత్త మాట అనిపిస్తుంటుంది. ట్రై చేయకపోతే అన్నీ పాత మాటలే. ట్రై చేస్తే తెలుస్తుంది కొత్తగా ఏమొస్తుంది అందులో. ట్రై చేయకపోతే అన్ని పాత మాటలు. నామాన్ని గురించి ఎంతమంది చెప్పలేదు, కానీ నామాన్ని ట్రై చేశాడు. మరి నువ్వు నేను ట్రై చేసామా? నామాన్ని గురించి విన్నా బాగానే ఉంది, కానీ నామాన్ని ట్రై చేసినట్టుగా ఎంతవరకు ఫెయిల్ అవుతుందన్న ప్రాజెక్ట్ మీద ఇన్వెస్ట్మెంట్ ఎవరు పెట్టరు. ఇది ఖచ్చితంగా ఓడిపోతుంది అనుకున్న తర్వాత దాని మీద ఎవరు బయట పెట్టరు. కానీ ఆయన నమ్ముకుంటే అది సక్సెస్ అవుతుందని చెప్పారు. ఏమో మా రాజ్యంలోనే ఎక్కడ జరగలేదు, అక్కడేముందని సైలెంట్గా అయిపోవచ్చు కదా. నామా లేదు, ట్రై చేయండి. లెట్ మీ ట్రై. నన్ను ప్రయత్నం చేయండి, నన్ను పరీక్షించండి. పరీక్ష చేశాను. చివరికి రాజు దగ్గరికి వెళ్ళగానే రాజు ఒక లేఖ పంపాడు, ఇశ్రాయేలు రాజుకు పంపాడు, నువ్వు బాగు చేయాలన్నాడు. ఆయన కంగారు పడిపోయాడు. నేను బతికించడానికి చావు చంపేయడానికి బతికేసి నేనేమన్నా దేవుణ్ణా? ఈ కుష్ఠరోగ మరణం నా దగ్గరికి పంపేవేంటి? ఎలాగైనా వైరం పెట్టుకోవాలని పంపేవేమో. రాజు గురించి అంటున్నాడు. ఈ విషయం ఎలీషాకి తెలిసి ఎలీషా అన్నాడు, గొప్ప మాట 8వ వచనం, ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకునే సంగతి దైవజనుడు ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రం నీవెందుకు చింపుకుంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఎవడున్నాడని అతనికి తెలియబడినట్లు అతను నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానం చేశాను. దేవుని బిడ్డల మాటలన్నీ ఇట్లాగే ఉంటాయి. దేవుని బిడ్డలో ఉండేటువంటి ధైర్యం ఎట్లా ఉంటుంది? నిజంగా దైవ సేవకుడు మాట్లాడుతున్నాడు. ఏం కాదు రాజా, ఎందుకు నువ్వు కలర్ పడుతావు? బట్టలు చించుకుంటావు ఎందుకు? వస్త్రాలు చించుకోవడం ఆ రోజుల్లో గొప్ప విషాదం. ఎందుకు నువ్వు ఇంత కంగారు పడుతున్నావు? బట్టలు చించుకునేంతగా నువ్వు బాధపడాలా? ఇశ్రాయేలులో దేవుని ప్రవక్త ఒకడు ఉన్నాడని అతను తెలుసుకున్నట్టుగా అతను నా దగ్గరకు పంపు. దేవుని వాక్యం అంటుంది, అది ధైర్యం. చివరికి నా వచ్చాడు. నాకు వచ్చి 9వ వచనం, నామాను గుర్రములతో రథములతో వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందు నిలిచి ఉండగా, ద్వారం ముందు లోపలికి పోలేదు. ఎలీషా అన్నాడు, ఆయన అక్కడ నిలిచే ఉన్నాడు, ద్వారం దగ్గరే ఉన్నాడు. ఈయన వచ్చి, అయ్యో సిరియా దేశపు సైన్యాధిపతి వచ్చాడు అని చెప్పి పండ్లు పరహాలు పట్టుకొని వచ్చి, రండి అయ్యగారు స్వాగతం అనలేదు. ఏం చెప్పాడు? ద్వారం దగ్గర నిలబడి ఉన్నాడు. ఎలీషా బయటకు వచ్చి, నీవు పోయి యోర్దానుకు పోయి 7 మార్లు స్నానం చేయి, నీ ఒళ్ళు మరలా బాగా నువ్వు శుద్ధులు అయిపోతావు అని అతనితో చెప్పుటకు దూతను పంపాడు. ఆయన కూడా రాలేదు బయటికి, ఒక దూతను పంపాడంట. పోయి చెప్పు, బయటే ఉన్నాడు. అతని సమస్య ఎలాంటిదంటే అంత చిన్నది దేవుని దృష్టికి. హల్లెలూయా. మీకు తెలుసా అండి, ఈ కుష్ఠరోగం ఎంత భయంకరమైనదో అని వాళ్ళు అనుకుంటుంటే, కనీసం ఆ సమస్య గురించి నేను చెప్పేంత సమస్య కూడా కాదే. నువ్వు పోయి చెప్పు, అక్కడ నుంచి అటే పోయి యోర్దానులో 7 సార్లు మునగమని. కొంతమంది అపార్థం చేసుకో, కొన్ని నీళ్లు ఉంటాయంట. నిన్న ఒక టీవీ ఛానల్లో చూపిస్తున్నా. ఆ నీళ్ళల్లో మునిగితే సర్వరోగాలు పోతాయంట. నీళ్ళలో మునిగితే ఏం పోవండి. మరి ఇక్కడ ఎందుకుంది అలాగా? యోర్దానులో మునిగితే పోతాయంట. ఏదైనా మెడిసిన్ కలుపుకున్నారు నీళ్ళలో. నీళ్ళలో మునిగితే పాపాలు పోవడం, నీళ్ళలో మునిగితే రోగాలు పోవడం, నీళ్లు చల్లుకుంటే బాగైపోవడం, ఇవన్నీ ఏం లేవండి. ఏం లేవు. దేవునిలో విశ్వాసం ఉంచడమే. అంటే ఈ మాటకు లోబడమని చెప్తున్నాడు ఎలీషా. అంతే. నీవు ఇప్పటిదాకా ఆయనకు లోబడలేదు, నీకు తెలియలేదు, కానీ నిన్ను ముందుగానే దేవుడు గుర్తెరిగి నీ ద్వారా ఒక దేశానికి విజయాన్ని ఇచ్చాడు. నామాను ఓ నైమాను, నీకు తెలియదు.
నేను ఇప్పటి వరకు ఆయన మాట వినలేదు, నీకోసం ఇప్పటికే ఆయన చాలా ఘనమైన కార్యాలు తెలుసుకో, ఇప్పటికైనా తెలుసుకో, ఆయన మాటకు లోబడు. నువ్వు అనుకుంటున్నావేమో నీ శక్తి వల్ల నీకు విజయం వచ్చిందని, నీ శక్తి వల్ల నీకు ఘనత వచ్చిందని. కాదు, ఆయనకు లోబడితే వస్తున్నది ఇంకా ఎక్కువగా. ఇప్పుడు ఆయనకు లోబడు. నేను ఆయన సేవకుడిగా చెప్తున్నాను. నయమాను ఇష్టపడలేదు. ఏమన్నాడు అక్కడ? బాగా కోపడ్డాడు. మనం చూస్తే నామాను కోపం తెచ్చుకొని 11వ వచనం, అందుకు నయమాను కోపం తెచ్చుకొని ఆయనకి ఇష్టపడలేదు. అదేంటి, నేను ఇంత దూరం ప్రయాసపడి వస్తే ట్రీట్మెంట్ ఏంటి ఇలా ఉంది? ఈయన ట్రీట్మెంట్ కోసం వచ్చాడు కదా, కుష్ఠరోగం ట్రీట్మెంట్ కోసం వచ్చాడు. ఈ డాక్టర్ గారు కనీసం దగ్గర కూడా రాలేదు. ఒక కంపౌండర్ని పిలిపించి బయటికి పంపించి, అది పట్టుకొని కూడా అవసరం లేదు, అంత చిన్నది వెళ్ళాలని నీళ్ళలో మరుగుతున్నా. ఈయనకు బాగా కోపం వచ్చేసి, నేను ఈ దేశానికి రాజు అయినటువంటి వాడిని కూడా భయపెట్టే మా రాజు సైన్యాధిపతిని, నేను ఇంత గొప్పవాడిని వస్తే కనీసం డాక్టర్ గారు బయటకు కూడా రాకుండా వెళ్ళి మొదలమన్నాడు. ఈ ట్రీట్మెంట్ నాకేం నచ్చలేదు. దేవుని వాక్యం అంటుంది, ప్రియ సహోదరి సహోదరుడు, నచ్చని కొన్నిసార్లు జరుగుతాయి. ట్రీట్మెంట్ మనం ఎదురు చూసినట్టుగా ఉండదండి. కొన్నిసార్లు దేవుడు కూడా మనం అనుకున్నట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వడు, ఏదో రకంగా ఇస్తాడు. ఇలా చేస్తే ఎందుకు ఏమంటావు అట్లా మనం ప్రశ్నించడానికి వీల్లేదు. కొన్నిసార్లు మనం డిస్లైక్ చేస్తాం, నాకు ఇష్టం లేదు ఈ ట్రీట్మెంట్, ఇలాంటిది నాకు అక్కర్లేదు, ఈ విధంగా ఏంటి అని ప్రశ్నిస్తాం. నామను కూడా అలాగే అన్నాడు. నేను వేరే విధంగా ఉంటుంది ట్రీట్మెంట్ అనుకున్నాను, నేను అనుకున్నట్టు లేదు ట్రీట్మెంట్. ఈయన కోపం వచ్చేసి ట్రీట్మెంట్ అలా లేకపోతే. అప్పుడు తన సేవకుడు అన్నాడు, ఏమయ్యా ట్రీట్మెంట్కి 1 కోటి రూపాయలు అవుతుందంటే ఇవ్వవా? లేదు నీ ఆస్తి అంతా రాసి ఇవ్వమంటే ఇవ్వవా? ఊరికే పోయి నీళ్ళలో మునగమన్నాడు. మునగరాదు, ఏమవుతుందో చూద్దాం అన్నాడు. నామానికి మనసు తెరుచు, కళ్ళు తెరుచుకుంది. నిజమే కదా, నీకు బాగు చేస్తాను 1 కోటి రూపాయలు పెట్టి చేయకూరా? అప్పటికే చాలా కాంతో తెచ్చాడు ఈయన. మన ఈ మోడర్న్ టైమ్స్లో అది 16,000 పౌండ్స్ అవుతుందంట, అంత కాస్ట్ దానం తీసుకొచ్చాడు. తీసుకొస్తే ఏం చెప్పాడు, నాకు ఆ డబ్బు అక్కర్లేదు, ఏం లేదు నాయన, నువ్వు పోయి నీళ్ళలో పోదమ్మా. డబ్బు పెట్టి బాగు చేసుకున్నంత పెద్దదేం కాదు అది. ఇండైరెక్ట్గా ఆయన చెప్తున్నాడు, నీ దగ్గరకు వచ్చి మాట్లాడేసినంత పెద్ద సమస్య ఏం కాదు అది. అయినా కొన్నిసార్లు కలవర పెడతాయి. మనం గమనించవలసింది ఏంటంటే, ఆయన దాకా వెళ్ళినప్పుడు ఆయన డైరెక్ట్గా మాట్లాడాడు అనుకోండి, నా లాంటి వాటి ద్వారా మాట్లాడాడు. ఈరోజు ఏమనిపిస్తుంది, నేను దేవుని సన్నిధిలో కనిపెడుతుంటే ఆఫ్టర్ ఆల్ సృజన్ పాలు మాట్లాడతాడా? నేను కాదండి మాట్లాడాను, నన్ను చెప్పమన్నాడు ఆయన. ఆయన లోపలే ఉండి, పోయో నేను చెప్పింది చెయ్యి, నీ సమస్య బాగైపోతుంది అన్నాడు. యజమానుడు వస్తాడంటే ఆఫ్టర్ ఆల్ పనివాడు వచ్చాడా? నిజమేనండి, ఆయన చెప్పాడు. మన కోపం రానక్కర్లేదు. ఈ మాట నా యజమానుడి, ఆ మాట మన యజమానుడి. ఆయన చెప్తాడు, కొన్నిసార్లు చెప్పమంటాడు, పోయి చెప్పు అంటాడు. కొన్నిసార్లు ఎవరిని లెక్క చేయరు, పని వాళ్ళు లెక్క చేయరు. నువ్వేంటే ఆయన అసలు రమ్మను, ఆయన రమ్మను. ఆయన అంటాడు, నేను వచ్చి అంత గొప్పోడు కాదు కానీ నా పనివాడు చాలు, విని వెళ్ళిపోమంటాడు. ఈ నామాలు బహుశా అనుకుని ఉంటాడు, నేను ఒక దేశానికి సైన్యాధిపతిని, నేను చాలా గొప్పవాడిని కాబట్టి ఆయనే బయటకు వస్తాడు. ఆయన అన్నాడు, నువ్వు అంత పెద్దవాడివేం కాదులే, నీకంటే గొప్పవాడికి నేను సేవకుడిని. ఆయన చెప్పాడు నాకు, నిన్న అటు నుంచి అంటే బొమ్మన్నాడు, బాగైపోతుందంటే పో అన్నాడు. కొన్నిసార్లు ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. దేవుడు వేరే విధంగా ట్రీట్మెంట్ ఇస్తాడు, మనం స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలంతే. నామా ట్రై చేశాడు, ఫైనల్ కన్విన్స్ అయిపోయాడు. ఆయన ఇష్టపడకపోయినా చివరికి తెలుసుకున్న దాన్నే చేశాడు. వెళ్ళాడు, 7 సార్లు మునిగి లేచాడు. పసిపిల్ల వారి దేహం వలె బాగైపోయింది. హల్లెలూయా. ఏంటనమాట, నీకు ఏది ఇష్టం కాదో,
ఇష్టం లేని పరిస్థితులు దేవుడు కల్పించినప్పుడు వాటిని ఒప్పుకొని చెయ్యి, సహించు, స్తుతించు, చెప్పినట్టు చెయ్యి. నీవు ఊహించనంత ప్రతిఫలం వస్తుంది. నామాను బహుశా నా డబ్బు పోతే బాగుండు అనుకుని ఉంటాడు, కానీ ఆ మాట చేసినప్పుడు పసిపిల్లవానికి కలిగినంత ఆరోగ్యం కలిగిందంట. హల్లెలూయా. కొన్నిసార్లు మామూలు తన వయసుకు సంబంధించినంత ఆరోగ్యం ఉంటే చాలు కదా, కాదు. దేవుడు వాక్యం అంటుంది, ఆయన మాట చెప్పినప్పుడు తను ఊహించనట్లుగా జరిగింది. నిజమే, కొన్నిసార్లు మనం గమనిస్తాం, మనం ఊహించినట్టుగా ట్రీట్మెంట్ ఉండదు. మరి ఇది ఎంత బాగవుతుంది అనుకుంటాం. మన ఊహలకు కూడా అందనంత ఆశ్చర్యకరమైన క్రియ దేవుడు చేస్తాడు. ఇక నామాన జీవితంలో మనకు అర్థమవుతుంది. నామాన అనుకున్నట్టు ట్రీట్మెంట్ ఇలా ఉంటే బాగుంటుంది, అలా లేదు. కానీ ఆ స్వస్థత కూడా నామాన్ని ఎదురు చూసిన దానికంటే ఇంకా డిఫరెంట్గా ఉంది. నామాన్ని అనుకున్నాడు, నా వయసుకు చాలినంత స్వస్థత చేస్తాను, కానీ దేవుడు చేస్తున్నాడు, పసిపిల్లవానికి ఇచ్చినంత ఆరోగ్యం ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, ప్రియ సహోదరి సహోదరుడా, మొట్టమొదటిగా నామాను తను ఉన్నటువంటి స్థితి ఏమిటో తను తెలుసుకున్నాడు. రెండవది, తను ఒక శుద్ధిని గురించినటువంటి వార్త విన్నాడు, స్వస్థతను గురించిన వార్త విన్నాడు, దానిని వెదికాడు, ఆ దేశం వరకు వెళ్ళాడు, తనకిష్టం లేని ట్రీట్మెంట్ విన్నాడు. ఈ ట్రీట్మెంట్ నాకు నచ్చదు, కానీ దాన్ని ట్రై చేశాడు. మూడవదిగా చూస్తే 15వ వచనంలో, అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని ఎదుగు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చింతగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద. ఎంత మార్పు అండి, ఎంత మార్పు! ఆఫ్టర్ దాసుడిని పంపిస్తాడు నాతో మాట్లాడడానికి అని రోషపడిన వాడు తిరిగి వచ్చి అంటున్నాడు, చిత్తగించుకో అయ్యా, మనవి చేస్తున్నాను, దయచేయగలను, నన్ను మన్నించు, నేనేమన్నా తప్పుగా అనుకుంటే. ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. ఏంటో తెలుసా, ఈ జబ్బు కానీ, ఈ పరిస్థితులు కానీ, ఇంకోటి కానీ, ఇవి ఏవి ప్రాముఖ్యత వహించేవి కాదు. ప్రాముఖ్యత ఏంటో తెలుసా, నేను ఎరగడం ప్రాముఖ్యం. దేవుడు ఎవరో తెలుసుకోవడానికే పరిస్థితులు నాకు వచ్చాయి. ఆయన గరుడో తెలుసుకోవడానికే నాకు ఈ పరిస్థితులు వచ్చాయి. ఆయన ఘనత ఏమిటో తెలుసుకోవడానికి నాకు ఈ స్థితిగతులు వచ్చాయి. ఆయన పరాక్రమం ఎరగడానికే నాకు ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎదిగాను, ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఎంత గొప్ప కన్ఫెషన్ చూడండి, ఎంత గొప్ప ఒప్పుకోలు. ఇమ్మీడియట్గా జరిగింది ఈ స్వస్థత. వెంటనే అంటున్నాడు, నాకు ఇప్పుడు తెలిసిపోయింది, దేవుడు తప్ప, యెహోవా తప్ప మరొక దేవుడు లేడు. వెంటనే మనం గమనిస్తే దాన్ని ఒప్పుకుంటున్నాడు. మనం కూడా చాలాసార్లు ఇది సాక్ష్యం అంటే ఎందుకు చెప్పాలి? మన సాక్ష్యం ఎందుకు సాక్ష్యం చెప్పమంటాం? ఆయన నువ్వు ఎలాగో రుచి చూచావు, దానిని సాక్ష్యం ఎంతసేపు చెప్తాము, ఎంతకాలం చెప్తాము? మనం బ్రతికి ఉన్నంత కాలం ఆ గొప్ప కార్యాన్ని గురించి చెబుతూనే ఉండాలి. ఆయన నేను పాప దశలో ఉన్నప్పుడు, పాపం అనే కుష్ఠులో ఉన్నప్పుడు, ఇది ఎవరికి సాధ్యం కాదన్నప్పుడు తన రక్తధారలతో నన్ను కడిగి ఎప్పుడూ పాపం చేయనంత గొప్పగా పవిత్రంగా నన్ను చేశాడు అనే సాక్ష్యాన్ని నేను చెబుతూనే ఉండాలి. చివరిగా చూస్తే 16-17 వచనంలో ఆయన అంటాడు, 16వ వచనం చివరి భాగంలో, నయమాను అతన్ని ఎంతో బతిమాలాడను, అతను ఒప్పుకోలేదు. ఏం బతిమాలాడు? అయ్యా, నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను, నువ్వు చేసిన మేలుకు, నీ దేవుడు చేసిన మేలుకు, దాన్ని నేను కనబరచాలనుకుంటున్నాను. నాతో చాలా డబ్బు తీసుకొచ్చాను, చాలా కానుకలు తీసుకొచ్చాను, అది నువ్వు తీసుకోమని ఎంతో బతిమలాడాడు. ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, నీవు కృతజ్ఞత కలిగి ఉంటే దేవునికి దాన్ని కనబరచు. డబ్బు అని కాదు అక్కడ అర్థం, నీవేదో ఆస్తిపాస్తులు తీసుకొచ్చి వాళ్ళని కాదు అని అర్థం. నీవు నిజంగా కృతజ్ఞత కలిగి ఉంటే నీ కృతజ్ఞతను చూపించు, నీ కృతజ్ఞతను దేవునికి బాహటంగా తెలియపరచు. ఈ వారానికి ఇది చాలా సముచితమైన మాట, నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. నీ సమస్య ఏంటో నీకు తెలుసా? పర్టికులర్గా ఈరోజు ఒక చిన్నదానిలాగా, ఆ ప్రవక్త యొక్క సేవకునిలాగా ఒక మాట నీ దగ్గరకు వచ్చింది.
నీవు దేవుని దగ్గరికి వస్తే ఇది ఒక ప్రత్యేకమైన సమయం, నీ సమస్య పోతుంది అని అనగానే నీవు దాన్ని వెతుకుతున్నావా? నీ సమస్య పరిష్కారం అయిన సన్నిధిలో వెతుకుతున్నావా? నామాన్ని వెతికాడు, రాజు దగ్గరికి వెళ్ళాడు, అక్కడ నుంచి వెతుకులాడుకుంటూ వచ్చాడు. ట్రీట్మెంట్, దేవుడు మనకు సహాయం చేసే విధానం కొన్నిసార్లు మనకు నచ్చదు, ఆ మాటలు కూడా కొన్నిసార్లు నచ్చవు, అయినా వాటిని ప్రయత్నం చేసి చూడాలి, ఆ విధానాన్ని ప్రయత్నం చేసి చూడాలి. నామాన్ని అలాగే చేశాను, మరి నీవు నేను అలాగే చేస్తున్నామా? నాలుగవది, నయమానుకు తక్షణమే స్వస్థత కలిగింది, విడుదల కలిగింది. వెంటనే మనస్సు, ఆత్మ అన్నీ స్వస్థపరచబడ్డాయి. తిరిగి వచ్చి ఒప్పుకుంటున్నాడు, బోల్డ్గా ఒప్పుకుంటున్నాడు, అయ్యా నా సేవకుడు, నీ సేవకుడు నేను, నీవు నా యజమానుడు, నా ఏలినవాడు, నీ దాసుడిని నేను స్వస్థపరచబడ్డాను. ఇది కృతజ్ఞత. ఈ కృతజ్ఞతని చూపిస్తున్నాడు, అయ్యా నేను నీ కోసం ఎంతో బహుమతి తెచ్చాను. మరి నా జీవితంలో ఈరోజు మనకున్న సమస్య, ఈ దినం 28వ తేదీ జూలై 2013 నాటికి మనకున్న సమస్యలు ఏంటో మనకు తెలిస్తే దేవుని వాక్యముల నుండి నీ హృదయానికి సూటిగా తాకుతూ వస్తుంది ఈ మాట. నీవు దేవుని సన్నిధిలో ఈరోజు కనిపెడితే, నీవు దేవుని సన్నిధిలో ఈరోజు మోకరిల్లి ప్రార్థిస్తే, నీవు దేవుని ఆశ్రయిస్తే నీ సమస్యలకు పరిష్కారం కలుగుతుంది. దానిని నువ్వు వెతుకుతున్నావా? వెతికితే నీ దేవుడు నీకు ఇచ్చే ట్రీట్మెంట్ నీవు ఇష్టపడని విధంగా ఉండవచ్చు పైకి కనబడడానికి, కానీ దాన్ని నువ్వు ప్రయత్నం చేయాలి. చేస్తే ఇమ్మీడియట్గా నీవు ఊహించిన దానికంటే, నీవు తలవని దానికంటే, నీకు తెలియని దానికంటే అత్యధికమైన ఆశ్చర్యకరంగా దేవుడు ఆ కార్యాన్ని జయకరంగా జరిగిస్తాడు. నమ్ముచున్నావా? నీవు దాన్ని ఒప్పుకోవాలి. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఆమేన్. నీ పట్ల ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎందుకంటే నా యజమానుడు చెప్పాడు నీవు బాగుపడిపోతావని. నా యజమానుడు చెప్పాడు నీకు సమస్యలు తీరిపోతాయని. అప్పుడు నీవు కృతజ్ఞత కలిగి ఉండాలని మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవెల్లప్పుడూ కృతజ్ఞత కలిగిన వాడవై, కలిగిన దానివై ఉండిపోవాలి. దేవుడు నీ పట్ల అధికమైన మేలు చేస్తాడు, చేయబోతున్నాడు. ఈరోజు నీవు నయమాను వలె ఆ పరిష్కరణ వెదుగులాడుకుంటూ కనుక ఆయన సన్నిధికి వచ్చిన వాడు వచ్చేదాను అయితే, ఆయన ఇచ్చే ట్రీట్మెంట్ కనుక డిఫరెంట్గా ఉందని నీవు కనుక బాధపడితే దాని విషయంలో భయపడకు. ఇప్పుడే జరగాలనుకుంటాం, జరగలేదు. ఇలాగే జరగాలనుకుంటాం, జరగదు. కానీ ఆయన అంటాడు అది ఖచ్చితంగా నీ ఊహించిన దానికంటే ఎక్కువగా నీ పట్ల మేలు జరుగుతుంది. నామాలు ట్రై చేశాను, తక్షణమే విడుదల కలిగింది. తాను అనుకున్న దానికంటే ఎక్కువగా జరిగింది. కృతజ్ఞత కలిగిన వాడై తిరిగి వచ్చాడు నామా. తన కృతజ్ఞతను కనబరిచాడు. నీవు నేను కూడా అలాగే ఉన్నవారము అయితే దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొక్క మారు తన దగ్గరకు రమ్మని, తన దగ్గర వెదకమని, తన దగ్గర పొందుకోమని, తను ఇచ్చే ట్రీట్మెంట్ ఎలాగోనా స్వీకరించమని ఆయన కోరుకుంటున్నాడు. తద్వారా నీ ఊహించని ఆశ్చర్యకరమైన సహాయం నీకు అంది తీరుతుంది. నీవు కృతజ్ఞుడవై కృతజ్ఞతురాలవి ఉండాలి అని దేవుని వాక్యం నీకు జ్ఞాపకం చేస్తుంది. దేవుడి మాటల ద్వారా మీరు బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్.